నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. వైవి సుబ్బారెడ్డి గారు ఏదో చేద్దామని పాపం ఇంకేదో చేశారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు వ్యవహరించిన తీరు కేంద్ర ప్రభుత్వం నుండి ముట్టుకాయలు కొట్టడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటి, మరి ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, అసలు వైవి సుబ్బారెడ్డి గారు ఏం ప్రశ్న అడిగారు, కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి ముట్టకాయలు కొట్టినట్టు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. అంటే వైవి సుబ్బారెడ్డి గారు పార్టీని వెనకేసుకురావడం కోసం ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో, బూతులు తిట్టి కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళని రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో ఇప్పుడు చెంపపెట్టు లాంటిది జగన్కి అనేసి అందరూ అంటున్నారు. ఏంటి ప్రశ్నలు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన పార్టీ, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే 40%, 39% నుంచి 40% వరకు ఓట్ బ్యాంక్ ఉంది అని అంటుంటారు. అది 2019లో వచ్చినటువంటి 24లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని బేస్ చేసుకొని, సరే ఇప్పుడు తగ్గిపోయినాయి ఆ ఓట్ బ్యాంక్ లేదని చెప్పి కూటమి అంటూ ఉంది. సరే అది మొత్తం మీద 2024ని కనుక బెంచ్ మార్క్ తీసుకుంటే ఒక 39% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీకి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సరే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు, ఎంపీలు ఏమో పార్లమెంట్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు అని కనుక మనం గుర్తు చేసుకుంటే ఆ పార్టీలో కోఆర్డినేషన్ కానీ, ప్లానింగ్ కానీ, ప్రజల పట్ల వాళ్ళకి కమిట్మెంట్ కానీ, ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తున్నట్టు కానీ అనిపించదు చూసే వాళ్ళకి. ఎందుకనంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒక పార్లమెంటు మెంబరు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ రైట్ చేస్తున్నారంటే ఎంతో విలువ, ఆ టైం అనేది చాలా వాల్యుబుల్ టైం. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో చికెన్ రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి ఒక ఎంపీ అడిగాడు ఈ మధ్య. ఎవరో కాదు, అవినాష్ రెడ్డి అనుకుంటా. అవినాష్ రెడ్డి అడిగింది చికెన్ రేట్ల గురించి అడిగాడు. ఆంధ్రప్రదేశ్లో చికెన్ రేట్లు హైయెస్ట్ వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడిగినటువంటి ఎంపీని ఆ రోజు చాలామంది సోషల్ మీడియాలో కూడా వెంటపడ్డారు, ప్రశ్నించారు. అదే నార్త్ ఇండియాకి సంబంధించి ఒక ఎంపీ ఈ మధ్యకాలంలో యంగ్స్టరు, అతను ఎంత వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు. అది నిజం సార్. ఆ ఎంపీ పేరు సోషల్ మీడియాలో అతనికి ఎంత ఫాలోయింగ్ వచ్చింది భారతదేశ వ్యాప్తంగా. మొబైల్ డేటానికి సంబంధించినటువంటి దోపిడీ ఎలా జరుగుతుంది మొబైల్ డేటాకి సంబంధించి, అలాగే ఇన్కమింగ్ ఛార్జెస్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఇన్కమింగ్ ఛార్జెస్ పేరుతో ఏ విధంగా ఈ టెలికామ్ ఆపరేటర్స్ వసూలు చేస్తున్నారు అనే దాని మీద వాల్యుబుల్ క్వశ్చన్స్ రైట్ చేశారు. అవును సార్. అది కదా ప్రజా ప్రయోజనాల కోసం వేయాల్సినటువంటి ప్రశ్నలు. మా రాష్ట్రంలో చికెన్ రేట్లు పెరిగిపోతున్నాయి, దీనికి చంద్రబాబు నాయుడు గారి కారణం అని ప్రశ్నించడం అనేది అది సరే, అది అయిపోయింది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కీలకమైనట్టు లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, రాజ్యసభ మెంబరు. రాజ్యసభలో ఆయన వేసినటువంటి క్వశ్చన్ ఏంటి, ఆయన ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అని చెప్పకుండా తెలివిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదా, తీసుకుంటే ఎంతమంది మీద తీసుకున్నారని చెప్పి క్వశ్చన్ అడిగారు ఆయన. సోషల్ మీడియాలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వాలు తీసుకుంటే దాని మీద పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భయపిస్తున్నారు, భయానక వాతావరణం సృష్టిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ఈ కేసులు ఎన్ని ఉన్నాయి అని అడిగారు. అడిగితే క్లియర్గా ఏం చెప్పారంటే పార్లమెంట్లో, బాబు ఆయా రాష్ట్రాలు చూసుకుంటే అక్కడ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఆయా రాష్ట్రాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు అవన్నీ కూడా అక్కడ ఆ పోస్టులు ఎలాంటి పోస్టులు పెట్టారు, చర్యలు ఏం తీసుకోవాలనేది అక్కడ తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కాదు అది, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని పర్సూ కూర్చోడానికి అని చెప్పి చెప్తూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ దాని ప్రకారం 2023 వరకు డేటా ఉంటుంది, 2023 వరకు జరిగినటువంటి డేటా ఉంటుంది, కావాలంటే మీ రాష్ట్రానికి పోయి మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే 2019 నుంచి 2023 మధ్యలో
సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎంతమంది మీద పెట్టారని చెప్పి లెక్క తీస్తే ఎక్కడ ఎక్కువ ఉంటాయి? ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గారు ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఈ ఇదే కదా, కేసులే. ఈ కేసులే కదా. అవును. సోషల్ మీడియాలో ఎవరైనా మామూలు పోస్టులు పెడితే దేశద్రోహం కేసులు, లేదంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడని చెప్పి కేసులు, ఇట్లా రకరకాలుగా పెట్టి నానా రకాల హింస పెట్టారు కదా. అర్ధరాత్రి పూట ఇళ్ళ మీదకి వెళ్ళి లేడీస్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి లేడీస్ ఉన్నారని కూడా లేకుండా సివిల్ డ్రెస్సులు వెళ్ళిపోయి పోలీసులు నానా రకాల అరాచకాలు చేసినటువంటి సిఐడిని మనం చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ సిఐడిని అప్పట్లో. ఈవెన్ మీడియా వాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు నాలాంటి వాళ్ళు ఒక వీడియో పెడితే లీగల్ నోటీసులు ఇచ్చేసి 5 పోలీసులు వచ్చేసి పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడానికి అని చెప్పి వచ్చి భయపించిన సందర్భాలు ఉన్నాయి కదా. స్వయంగా నాకే అనుభవం ఉంది కదా. ఇప్పుడు నేను ఒక వీడియో చేసినందుకు నేనేమో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించలేదు, జరిగింది లేదు చెప్పా. అస్సలు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగలేదని చెప్పేసి ఆయన అందరినీ అటు ఇటు షఫుల్ చేస్తున్నారు, ఆ క్రమంలో నీ గ్రాఫ్ బాగుందా అని చెప్పి ఒక ఎమ్మెల్యే అడిగాడు అని చెప్పి అది చెప్పి వీడియో చేశాను. అది అన్ని పేపర్లు వచ్చింది, అన్ని మీడియాలో వచ్చింది. ఆ క్వశ్చన్ ఒక్కటే ఆ వీడియో నేను చేసినందుకు నాకు లీగల్ నోటీసులు పంపిస్తే సరిపోయింది. కానీ లీగల్ నోటీస్ పంపించకుండా డైరెక్ట్గా పోలీసుల ఇంటికి వచ్చేసారు. డైరెక్ట్గా ఒక ఎస్ఐ 5 కానిస్టేబుల్. ఎందుకు వచ్చారని అంటే, మీ మీద కేసు ఉంది, మీకు 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఇవ్వడానికి ఇంతమంది ఇంటికి ఎందుకు, నాకు వాట్సాప్లో పంపిస్తే సరిపోతుంది కదా అని అంటే, కాదండి మాకు సీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్స్ అని చెప్పారు వాళ్ళు ఆ రోజున. అంటే సీఎం ఆఫీస్ ఏం చేయాలి, ఏం చేస్తుంది? అన్ని కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటి? అన్ని కేసులు పెట్టింది ఎవరు? సోషల్ మీడియాలో. ఇవాళ క్వశ్చన్ చేస్తుంది ఎవరు? ఢిల్లీలో రాజ్యసభలో వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఒక ప్లానింగ్ లేకపోవటం, ఒక ఆలోచన లేకపోవటం కారణంగా, ఆ క్వశ్చన్ రైజ్ చేసిన కారణంగా పార్లమెంటు వేదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని, అప్పట్లో ఉన్నట్టు గవర్నమెంట్ని వైవి సుబ్బారెడ్డి గారే బదనాం చేశారు ఇప్పుడు. ఓకే. లేదంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ రైజ్ చేయాల్సిన క్వశ్చన్ కాదు అస్సలు. ఇప్పుడు ప్రజెంట్ చట్టం వాళ్ళు ఏం చెప్తారు, సోషల్ మీడియాలో మొత్తం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టేకప్ చేసిన కేసులు కాదు అవి అని చెప్పింది. అంటే ఏ కేసులు టేకప్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఏ కేసులు రాష్ట్ర ప్రభుత్వాలు టేకప్ చేస్తాయి, సోషల్ మీడియాలో ఎలాంటి కేసులు పెడుతున్నారు ఏంటి అనేది కూడా ఆయనకు అవగాహన లేదు. అంటే ఎప్పుడు పెడతారు, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటే ఎప్పుడు రికార్డు ఉంటుంది అనేది కూడా అవగాహన లేదు ఆయనకి. 23 దాకా ఉన్నాయని చెప్తున్నారు. 23 దాకా ఉన్నాయి రికార్డులో, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్లో ఉంటుంది 23 దాకా. సో 23 దాకా కావాలంటే మీకు చెప్తామని చెప్పేసి అంటే కాము కూర్చున్నారని చెప్పారు. సో కాబట్టి కోఆర్డినేషన్ లేకపోవడం అనేది ఒక కీలకమైనటువంటి పార్టీకి, సమాజానికి నష్టం. రైట్. జగన్మోహన్ రెడ్డి గారేమో గూగుల్ డేటా సెంటర్ని సమర్థిస్తారు. వాళ్ళ పార్టీలో వాళ్ళే అదే షెడ్ అంటారు, గోడౌన్ అంటారు దాన్ని. తర్వాత ఈ మధ్య వచ్చినటువంటి ఆర్సెల్ మెటల్ కంపెనీకి శంకుస్థాపన చేస్తే అది నేనే తెచ్చానని అంటారు. ఆ పార్టీకి సంబంధించినట్టు ఆయనే అసలు ఆల్రెడీ ఒరిస్సాలో పెట్టింది, మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టింది, చెవులో పూలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని ఆయనే అంటాడు. ఇంకొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ని మూతేయటానికి ఈ ఆర్సెల్ మెటల్ తీసుకొచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. సో కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఉంటే సమాజానికి మంచిది, ఆంధ్రప్రదేశ్కి మేలు. లేదంటే ఆంధ్రప్రదేశ్కి నష్టం. అల్టిమేట్గా రాష్ట్రం కోసం, సమాజం కోసం వాళ్ళు పనిచేయాలి. అంతే తప్ప దానికి దూరంగా ఉన్నారని అనిపిస్తుంది ఆయన ప్రశ్నని కనుక మనం అవలోకనం చేస్తాం. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.